సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రేపు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి తరుణంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పదవి స్వీకారం చేపట్టబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం, అలాగే కేబినెట్ కూర్పు అనేది ఎంతవరకు జరిగింది, ఎవరికి ఎటువంటి మంత్రి పదవులు వరించబోతున్నాయి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, సో మొత్తానికి జనసేన అభ్యర్థులు అందరూ కోరుకునే విధంగా, జనసేనాని కోరుకునే విధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకున్నట్లుగా ఒక మీడియాలో వార్తలు అయితే చక్కర్లు కొడుతూ వచ్చాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? రేపు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో అదే సభలో పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉప ముఖ్యమంత్రిగా. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి అనుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు, అభివృద్ధికి నోచుకొని రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రంగా, పోలవరం పూర్తిగా రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, అనేక రకాలు ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. సరే, అద్భుతమైన తీర్పు ఇచ్చారు, మనకు తెలిసిన అంశమే. 151 సీట్ల నుంచి 175 వస్తారని కాకుండా వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేసి పర్ఫెక్ట్ మ్యాండేటర్తో టీడీపీ రావటం. అంటే ఇంకొక వైపు నుంచి ఏంటంటే హోంశాఖ తీసుకోబోతున్నారని ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్. సో ఇటువైపు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే హోంశాఖ తీసుకుంటారా? అసలు కేబినెట్ కూర్పు అనేది ఏ రకంగా జరిగింది ఇప్పుడు వరకు? మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో రేపు ప్రమాణ స్వీకారం ఎలా జరగబోతుంది, రంగరంగ వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు గన్నవరం విమానాశ్రయం దగ్గరలో. దీనికి 1,00,000 మంది పైన వస్తాం అనుకుంటున్నారు. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, మంత్రులు, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా రావడంతో అందరి దృష్టి రేపు ఏం జరగబోతుంది అనేది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు పదవి స్వీకరిస్తాడా లేదా అనేది. ఆయనకంతగా పదవుల కోసం కంటే జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించడం కోసమే ఆయన ఎలక్షన్లో వచ్చాడు, మనం చూసాం. కాకపోతే నా పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, జనసేన కూడా ఈ దాంట్లో పవర్ షేరింగ్లో భాగస్వామ్యం అవుద్దని చెప్పాడు చెప్పకనే. అదేవిధంగా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణలో ఉండాలి, ముందు కక్షపూరిత ధోరణి కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాడు. గ్రామాలకి, పంచాయతీలకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి, నిధులు సక్రమంగా ఉండాలనేది ఎప్పుడు చెప్తుంటాడు. అది ముఖ్యం కదండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కొంతమంది హోంశాఖ తీసుకుంటాడు, లా అండ్ ఆర్డర్ కూడా ఈయన చేతిలో ఉంటే డిప్యూటీ సీఎంగా బాగుంటుంది అనేది అభిప్రాయం. అది వెల్ అండ్ గుడ్, బాగానే ఉంటుంది. అదే సమయంలో అది తీసుకుంటాడా, లేకపోతే ఇంకొక ఇదేమో అవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో 100% చంద్రబాబు నాయుడు గారితో పాటు సమానంగా ఆ తర్వాత ప్రాధాన్యత నో డౌట్ పవన్ కళ్యాణ్ గారిదే. ఇద్దరు కలిసి కలెక్టివ్గా డెసిషన్ తీసుకుంటారనేది కూటమి న్యాయం ప్రకారం అర్థమవుతుంది. ఆయన ఇంట్రెస్ట్ లేకపోయినా బీజేపీ పెద్దల సలహాలు కావచ్చు, చాలా కీలకమైన శక్తుల సలహా మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవడానికి సిద్ధమయ్యాడని తెలుస్తుంది. దాంతోపాటు పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటాడనేది లేటెస్ట్గా మనకు వచ్చిన సమాచారం. పంచాయతీరాజ్ శాఖ అంటే నిధులు ఉంటాయి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు అభివృద్ధికి నోచుకోవాలని ప్రాంతాలను డెవలప్ చేయడానికి పర్ఫెక్ట్గా కేంద్రంతో, రాష్ట్రంతో సంబంధాలు దాంట్లో చేయటంలో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ముందుంటాడు. ఈ పంచాయతీరాజ్తో పాటు ఇరిగేషన్ శాఖ, ఎందుకంటే పోలవరం పూర్తి చేయాలన్నా, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా అది చాలా కీలకమైన ఈ 2 శాఖలు. ఎందుకంటే మల్టిపుల్గా ముఖ్యమంత్రి గారికి చాలా శాఖలు ఉంటాయి కాబట్టి ఉప ముఖ్యమంత్రికి కూడా మనం చూస్తే బట్టి విక్రమార్కి 2-3 శాఖలు ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకలో ఫార్మర్ డీకే శివకుమార్ గారు 2-3 శాఖలు ఉన్నాయి. 2-3 శాఖలు తీసుకోవచ్చు. ఈ 2 శాఖలు తీసుకుంటే కనుక మంచిగా పరిపాలన మీద బాగా గ్రిప్ ఉంటుంది, పరిపాలన గాడిలో పెట్టగలడు. ఎందుకంటే ఒకవైపు అనుభవం ఉన్న 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు చూస్తా, ఈయన కూడా రెవెన్యూ అంటే ఐఏఎస్ ఉంటుంది పరిపాలన, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం పథకాలు చేరుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్తుంటారు. కాబట్టి అది చేయడానికి ఈ 2 శాఖలు బాగా స్కోప్ ఉంటుంది. హోంశాఖ అంటే ఎర్రనాయుడికి ఇవ్వచ్చు, అచ్చెన్నాయుడికి ఇవ్వచ్చు అనేది అనుకుంటున్నారు. ఆయన కాదు అనుకుంటే, ఎందుకంటే ముందు ఆయనకి ఏంటంటే పదవి, హోదా, హోమా, లా అండ్ ఆర్డర్ అనేది కాదు. ఇక్కడ ఏ పదవి ఇచ్చినా ఆ పదవికే అవన్నీ తీసుకొచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా కనపడుతుంది. లేకపోతే ఈ కూటమిలో బీజేపీకి ఎన్ని వస్తాయి, టీడీపీకి ఎన్ని వస్తాయి, జనసేనకి ఎన్ని ఇవ్వగలరు అనేది. జనసేన 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాలు గెలిచారు. 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ పేరు 3 పేర్లు వినపడుతున్నాయి. ఫస్ట్ పేరేమో నాదెండ్ల మనోహర్, డెఫినెట్గా అది మంత్రిమండలిలో ఉంటాడా లేకపోతే స్పీకర్ అవుతాడా అనేది వేచి చూడాలా. ఈరోజు సాయంత్రం అంటే 21 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేటప్పుడు 21 కూడా సాధించుకున్నారు. అలాగే ఎంపీ ఇస్తే 2 కూడా విజయం సాధించారు. కాబట్టి 3 నుంచి 4 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం మాత్రమే ఉంది. 4 శాఖలు ఎవరికి వచ్చే అవకాశం ఉన్నాయంటే ఫస్ట్ నాదెండ్ల మనోహర్,
తర్వాత రాజమండ్రి అనుకున్న వ్యక్తి నిడదవోలు నుంచి పోటీ చేసిన కందులు దుర్గేష్, 3 కొనతాల రామకృష్ణ, 4 మత్స్యకార సమాజవర్గం చెందిన బొమ్మిడి నాయకర్ పేరు కూడా వినపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న క్యాడర్ ప్రకారం ఎవరితే జనసేన నుంచి. అదే సమయంలో బీజేపీ నుంచి విశాఖపట్నం పోటీ చేసిన రాజు గారు, ఆయన సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే, ఆయన పేరు వినపడుతుంది. తర్వాత సత్యకుమార్, ఎందుకంటే అమిత్ షా నా మిత్రుడు సత్యకుమార్ అని చెప్పేసి సందర్భంలో అంటే ఆయన గెలవడం అనుకున్నాడు, ఆయన కూడా గెలిచాడు. రాయలసీమ నుంచి సత్యకుమార్కి అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరికి మారితే విజయవాడ సుజనా చౌదరి కూడా అవకాశం రేస్లో ఉన్నారు. అంటే 2 స్థానాలు బీజేపీకి డెఫినెట్గా వస్తాయి, 4 స్థానాలు పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు వస్తాయి. ఇకపోతే టీడీపీ ఇప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అధికారం చాలా దూరం నుంచి అలా దెబ్బలు తిన్న దాంట్లో అచ్చెన్నాయుడు మనం చూసాం, పార్టీ అధ్యక్షుడు, ఆయనకి డెఫినెట్గా మంచి ప్రాధాన్యత గల పోర్ట్ఫోలియో వస్తుంది. ఆ తర్వాత పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే, ఆయన ఎవరు గెలవలేని సమయంలో కూడా రాయలసీమ నుంచి బాలకృష్ణ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు గెలిచిన వ్యక్తి. అదే సమయంలో లోకేష్ గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆయన వారసుడుగా లోకేష్ గారికి కూడా ఈ పార్టీని యువగలం ద్వారా ముందుకు తీసుకెళ్తానికి ఎన్నో కృషి చేశాడు. కాబట్టి ఆయన కూడా మంచి పాత్ర ఐటీ కమ్యూనికేషన్స్ సో రేపు ప్రమాణ స్వీకారం అవ్వగానే వెంటనే అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయని అన్నారు. సో 17th నుంచి ఎప్పటి నుంచో సమావేశాలు కూడా స్టార్ట్ చేస్తారని. సో ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది? చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో 17 నుంచి మంచి రోజు అనే ఉద్దేశంతో 4 రోజులు అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. ఆల్రెడీ అమరావతి ప్రాంతం అంతా శుభ్రం చేస్తున్నారు, అక్కడే అసెంబ్లీ సమావేశం నిర్వహించడం, ఎమ్మెల్యే క్వార్టర్స్ బాగు చేయటం, అమరావతి రీజన్ అథారిటీ సాక్షాత్తు నీరబ్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళి పనులు పర్యవేక్షించడం మనం ఒక మంచి పరిణామంగా భావించాలి. ఇకపోతే పూర్తిగా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎక్కడైతే ప్రజలకు దూరం అయ్యారో ఫస్ట్ బిల్లు అసెంబ్లీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేస్తారనేది వినపడుతుంది. అదే రద్దు చేస్తే కనుక ఆ భూమి నాదే అనే భావన ప్రజల్లో ఉంటుంది. దానికోసం తండోపతండాలకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. అది డెఫినెట్గా వీళ్ళు చేసిన ఏదైతే ఉన్నాయో, మొన్న చెత్త మీద పన్ను ఆల్రెడీ అధికారులు రాకముందే ప్రమాణ స్వీకారం చేయకముందే తీసేశారు. ఇకపోతే మందులు, అక్రమ మద్యం, ఈ బిగ్ బాము, ప్రెసిడెన్షియల్ మెడల్స్ ఇవన్నీ తీసి నాణ్యమైన మందులు, బ్రాండ్లు తీసుకొచ్చే అవకాశాలు ఆల్రెడీ సర్క్యులేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వంలోని పక్షపాతంగా వివరించారు, అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారికి అనుభవం, చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మారిన మనిషిని నాలో చూస్తారు అని అన్నాడు. ఆయన నిజంగానే మారినట్టే కనపడుతున్నాడు. ఆయనకున్న అనుభవం, ఆంధ్రప్రదేశ్ ఇంత అస్తవ్యస్తంగా తయారైంది, ఈ 5 సంవత్సరాలు రాజధాని నిర్మించుకోవాలా, నిధులు తీసుకోవాలి సెంట్రల్ నుంచి. ఈయనకి ప్రధానంగా ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహం వల్ల కూటమిలో ఈ చేర్చడం, ఈ 18 సీట్లు మొత్తం టోటల్గా బీజేపీ కలిపి 22 సీట్లే అక్కడ కీలకం. కాబట్టి నిధులు తీసుకురావడంలో ఈరోజు మోడీ గారు పక్కనే కూర్చుంటాడని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత సెంట్రల్కి కూడా తెలిసి వచ్చింది. కాబట్టి బీహార్ నితీష్ కుమార్ ఎలా అయితే స్పెషల్ స్టేటస్ అడుగుతున్నారో వీళ్ళు కూడా స్పెషల్ స్టేటస్ అడుగుతారు, అమరావతి నిధులు తీసుకొస్తారు, విశాఖ స్టీల్ను కూడా కాపాడుకుంటాడని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే రేపు అసెంబ్లీలోని 11 సీట్లు గెలుచుకున్నటువంటి వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడబోతుందా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ప్రభుత్వం మాదే, ప్రధాన ప్రతిపక్షం కూడా మేమే అసెంబ్లీలో. వాస్తవే కదా, 18 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్షం వస్తుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్ వైసీపీకి. మరి ఆ 11 సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది రేపు అసెంబ్లీలోకి వస్తారా? వీళ్ళు మూకమ్మడి దాడికి ఎలా ఎదుర్కొంటారు? ఎందుకంటే ఎంతో అవమానాలు చేశారు కదా, ఎన్నో కేసులు పెట్టారు కదా, ఎన్నో అక్రమ కేసులు, దెబ్బలు, చాలా తిన్నాళ్ళు ఉన్నారు ఇక్కడ దీంట్లో. ఎందుకంటే ప్రమాణ స్వీకారం 111 మంది వైసీపీ బాధితులు కూడా ఆయన వల్ల చనిపోయిన వాళ్ళు కావచ్చు, దాడులు గురైన వాళ్ళు కావచ్చు, ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తున్నారు వీళ్ళు. అంటే ఏది కూడా 3 సంవత్సరాల క్రితమే ఛాలెంజ్ చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లతో. నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాను, ఆయన కసి మనం అప్పుడు చూడాలి. అదే ఇదిలో పవన్ కళ్యాణ్ గారు కూడా కలవటం, వీళ్ళిద్దరూ ఈ కూటమి అక్కడ మెజార్టీతో కలవటం. రేపు అసలు వైసీపీ పాత్ర ఏంటి? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆ 11 మంది కలిపి ఏం చేస్తారు, దీన్ని ఎదుర్కోగలరా అనేది మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.